సార్ కరెక్ట్గా అధ్యక్ష సార్ మనకు 1500 crores, 1500 crores the subsidiary candidate, each 5,000 countries saved. Wow, my ticket. సార్ 50% GST అన్ని గ్రాసరీస్ సమాజానికి మేలు చేసే విధంగా చేయాలనే ఒక ఫిలాసఫీ ఉన్న వ్యక్తిని, అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు కూడా ఎప్పటికప్పుడు మరి ప్రివెన్షన్ కూడా మీ చర్యలు మీరు తీసుకుంటూ ప్రభుత్వానికి మాకేమైనా సలహాలు ఇస్తే మేము కూడా ఆ విధంగా చర్యలు తీసుకుంటామని మనం చేస్తున్నాం. మహిళా భద్రత అత్యంత ప్రాధాన్యత విషయం. ఎవరన్నా ఈ విషయంలో ఏ మాత్రం మరి సరిగ్గా ప్రవర్తించకుండా ఎటువంటి అలిగేషన్ సీరియస్ యాక్షన్ తీసుకోండి. అది దాంట్లో నో కాంప్రమైజ్. గాంజాయి నిర్మూలన విషయంలో ఒకటి నిర్మూలన సీరియస్గా చేయాలి. రెండోది ప్రివెన్షన్ కోసము ఎప్పటికప్పుడు అన్ని కాలేజెస్లో మీరు పోలీసు వాళ్ళు ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలి. నన్ను లోకల్ ఎమ్మెల్యేస్ కూడా మరి ఇన్వైట్ చేయండి, మేము కూడా వస్తాం. మీ ఎప్పటి ఈ గాంజాయి వల్ల ఎంత ప్రమాదం అనేది మన పిల్లలకి ఎప్పటికప్పుడు అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి మరి అదేవిధంగా మరి మా ప్రభుత్వం కూడా ఈ గాంజాయి విషయంలో డ్రగ్స్ విషయంలో జీరో టాలరెన్స్ అనే విషయం మీకు తెలుసు. ఆ విధంగా పోదాం. నకిలీ విత్తనాల కట్టడిలో కూడా సీరియస్ చర్యలు తీసుకోవాలి. ఎనీ స్పూరియస్ సీడ్స్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్. ఓకే. అదేవిధంగా మీ సంక్షేమ విషయంలో కూడా నేను ముందు చెప్పినట్టుగా మరి పోలీస్ సంక్షేమ విషయంలో కూడా డెఫినెట్లీ మరి మీరు ఉన్నతాధికారులు, ప్రభుత్వం, నేను మీ ఎమ్మెల్యేగా మీ మంత్రిగా తప్పనిసరిగా 24 hours వీఆర్ కమిటెడ్ ఫర్ ఇట్. మరి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మన జిల్లాలో క్రైమ్ లాస్ట్ ఇయర్కి 20% తగ్గింది. అదేవిధంగా మనం ముందుకు పోవాలని చెప్పి మీ పోలీస్ ఇనిషియేటివ్స్ కూడా మరి ఇప్పటికప్పుడు ప్లీజ్ గో ఫార్వర్డ్. మా నుంచి ఏ కోఆపరేషన్ కావాలో 100% విత్ యూ. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణ విషయంలో మరి హై రిస్క్ జంక్షన్స్ వద్ద స్పీడ్ బ్రేకర్స్, సైనేజ్ బోర్డు, కాషన్ బోర్డు ఏర్పాటు చేయడంలో మీరు హైవే అథారిటీ కానీ ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళని అలర్ట్ చేయిస్తూ మీరు చేయకుంటే మాకు కూడా చెప్పండి. జిల్లా కలెక్టర్ గారు మేము కూడా అంటే ప్రజల సేఫ్టీ దృష్ట్యా ఏమేం చేయాలో చేపడతామని చెప్పి కూడా మనం చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ నాట్ టు బి టాలరేటెడ్ ఎట్ ఆల్. ఓకే, చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ విషయంలో మీరు ఎప్పటికప్పుడు దాన్ని ఆకస్మిక తనిఖీలు, ఇన్స్పెక్షన్ పెట్టి ఎవరైతే పట్టుబడతారో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను మీకు మనం చేస్తున్నాను. మీరు ఇప్పుడే చేస్తున్నట్టుగా స్కూల్లో, కాలేజీలో రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేయండి. ఇది ఇల్లీగల్ శాండ్ కానీ పీడిఎస్ రైస్ ఎవరుంటే ఇప్పుడు చాలా మటుకు తగ్గింది మన జిల్లాలో. అండ్ చెక్ పోస్ట్ రామాపురం, మట్టపల్లి, చిల్లేపల్లి, తిరుపతి చెక్ పోస్టులు కూడా సమర్థవంతంగా మరి నిర్వహించాలని కోరుకుంటూ మరి నేను మరోమారు మనం చేస్తున్న పోలీస్ శాఖ సిబ్బంది సంక్షేమానికి
నేను మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం. మీరు చేస్తున్న సేవలు, మీరు చేస్తున్న కష్టం, మీరు చేస్తున్న త్యాగాలు మేము తప్పనిసరిగా గుర్తిస్తున్నాం. మీకు సమాజంలో, ప్రభుత్వంలో ఆ గౌరవం, ఆ గుర్తింపు ఉండే విధంగా మేము నిరంతరం కృషి చేస్తామని చెప్పి మనం చేస్తూ ముగిస్తాను. జై హింద్. అఫీషియల్స్ అందరికీ ఒక మంచి స్థాయిలో ఒక పోలీస్ క్యాంటీన్ ఏర్పడడం, అదేవిధంగా ఒక నిజంగా వెల్ ఎక్విప్డ్ ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం కూడా నేను ఎంతో సంతోషిస్తున్నాను. అదేవిధంగా మంచి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి మరి క్రైమ్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ కోసం కూడా మరి ఇది దోహదపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది ఏదైతే పోలీస్ క్యాంటీన్ ద్వారా హోంగార్డ్ నుంచి ఎస్పీ వరకు అందరికీ ప్రతిరోజు మనం వాడుకునే వస్తువులు ఇవన్నీ కూడా ఉపయోగించే విధంగా కొనుక్కునే విధంగా కొనుక్కున్నప్పుడు మనకి ఇప్పుడు ఎస్పీ గారు చెప్తున్నట్టు ఒక యావరేజ్ ఫ్యామిలీకి నెలకి 5,000 రూపాయలు ఆదా అవుతుందని ఆ విధంగా ఎంతో సంతోషిస్తున్నాను. అదేవిధంగా మీది ఈ పోలీస్ క్యాంటీన్ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేయడానికి మా నుంచి ఇంకేమన్నా కోఆపరేషన్ అవసరం ఉన్నా నేను ఎవరితో మాట్లాడినా తప్పనిసరిగా అది చేస్తాము. ఇట్ షుడ్ రన్ వెల్. అదేవిధంగా ఫిట్నెస్ సెంటర్ మరి అందరూ ఉపయోగించుకునే విధంగా మీరు ప్రోత్సహించాలి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ చాలా ముఖ్యమైన విషయం మరి రాజకీయ నాయకులు లావు బోరగారు ఉంటే బాగానే కానీ పోలీస్ శాఖ వాళ్ళు అట్లుంటే బాగుండదు కదా. సో షుడ్ బి వెరీ ఫిట్ అండ్ ఓకే, అది కూడా అందరికి ఉపయోగపడే విధంగా మీరు ఆ విధంగా చేస్తారని చెప్పి నమ్మకం ఉంది. అండ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా దానికి మంచి పబ్లిసిటీ కూడా ఇవ్వండి. బికాజ్ ఎవరైనా క్రైమ్ చేసే ఆలోచన ఉంటే అది ఈ విషయం తెలిసినా కొంత ఇట్ ఆల్సో యాక్ట్ డిటరెంట్ అండ్ డిటెక్షన్ కూడా ఉపయోగపడుతుంది. మరి నేను మనస్ఫూర్తిగా మన జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ సిబ్బందిని మరి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నిజంగా మీరు చాలీ జీతాలతో 24 గంటలు పనిచేస్తూ మరి బయటి ప్రపంచానికి పండుగలైనా ఏదైనా మీరైతే 24 అవర్స్ డ్యూటీలో ఉండాల్సి వస్తుంది. వినాయక చవితికి మీరే, దసరాకి మీరే, మరి క్రిస్మస్ కి మీరే, మరి మైనారిటీల ఫంక్షన్స్ కి పండుగలకు మీరే బందోబస్తు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా. మరి ఒక బేసిక్ శాలరీ మీద, ఒక చాలీ జీతం మీద 24 అవర్స్ పనిచేసే ఏదైనా పోలీస్ శాఖ ఉందంటే అది పోలీస్ శాఖ. నిజంగా పోలీస్ శాఖలో కూడా 90 to 95% అఫీషియల్స్ మొత్తం కూడా చాలా ఆదర్శనీయమైన సేవలు అందిస్తున్నారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంతో కానీ, మరి ఏదైనా ప్రమాదం జరిగితే కానీ అన్ని విషయాల్లో పోలీస్ శాఖ ముందుంది. తెలంగాణ పోలీస్కి ఒక మంచి పేరు, ఒక దేశంలోనే ఒక నెంబర్ 1 పోలీస్ ఫోర్స్ గా మరి ఒక రెప్యుటేషన్ ఉంది. మరి అదేవిధంగా మీరు ముందుకు పోవాలని మీ వెల్ఫేర్ మెజర్స్ లో, మీ పోలీస్ సిబ్బందికి వెల్ఫేర్ మెజర్ లో తప్పనిసరిగా ప్రభుత్వంలో అన్ని స్థాయిలో నేను కూడా రిప్రజెంట్ చేస్తానని చెప్పి మీకు మనం చేస్తున్నాను. మరి నేను కూడా ఒక యూనిఫామ్ ఫోర్స్ చేసిన వ్యక్తిగా మరి మీరు చేస్తున్న సేవలు, మీరు చేస్తున్న త్యాగం, మీరు చేస్తున్న కష్టాన్ని తప్పనిసరిగా గుర్తిస్తున్నామని చెప్పి తప్పనిసరిగా అన్ని విధాలుగా మరి పోలీస్ శాఖ సిబ్బంది కూడా మరి గౌరవం, మర్యాద, గుర్తింపు కూడా ఉండే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి కూడా నేను ప్రభుత్వం తరఫున కానీ వ్యక్తిగతంగా నేను మనం చేస్తున్నా. మరి పోలీసు ప్రజా భరోసా అనే కార్యక్రమం, అది మంచి కార్యక్రమం, అభినందిస్తున్నా. ఇంకా సీరియస్ గా తీసుకోవడంలోపటికి శాంతి భద్రతల పరిరక్షణలో
మరి ఏం కాంప్రమైజ్ లేకుండా ముందుకు పోవాలని చెప్పి నేను మనం చేస్తున్నా. చాలా మంది రాజకీయ నాయకులు పోలీస్ శాఖను ఉపయోగించుకుంటారు. రాజకీయ నాయకులు నేను అటువంటి వాళ్ళు కాదు. మీరు మీ డ్యూటీ